ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా? హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తుందా? తెలంగాణతో పాటు ఇక్కడ కూడా అధ్యక్షుడిని ప్రకటించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. అందులో భాగంగా ఏపీకి దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. కేవలం ఎన్నికల కోసమే అప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి కట్టడం వెనుక పురంధేశ్వరి కృషి ఉంది. పొత్తులో భాగంగా బీజేపీ 8 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. అదే సమయంలో మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టడానికి అవసరమైన బలాన్ని ఏపీ అందించగలిగింది. టీడీపీతో పాటు జనసేన మద్దతు కీలకంగా మారింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుతారని ప్రచారం ప్రారంభమైంది. దీనికి చాలా రకాల కారణాలు కూడా ఉన్నాయి. వైసీపీ ప్రభావం చూపడానికి రెడ్డి సామాజిక వర్గం ప్రధాన కారణం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ సామాజిక వర్గ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో రెడ్డి సామాజిక వర్గం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వారికి బీజేపీ కనిపిస్తోంది. అందుకే రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని బీజేపీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కావడంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరి పేరు ఫైనల్ చేస్తారో చూడాలి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఆదినారాయణ రెడ్డి అయినా అవసరాల కోసం బీజేపీలోకి వచ్చిన వారే. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. కాంగ్రెస్ ను విభేదించి సొంత పార్టీ పెట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి అది వర్కౌట్ కాకపోయేసరికి తిరిగి కాంగ్రెస్ కూటికి వెళ్లారు. అక్కడ కూడా భవిష్యత్ లేదని తెలిసి బీజేపీలోకి వచ్చారు. ఇక్కడ కూడా ఎన్నాళ్ళుంటారో తెలియని పరిస్థితి. అందుకే కిరణ్ విషయంలో ఆర్ఎస్ఎస్ అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదినారాయణ రెడ్డిది అదే పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించి మంత్రించారు. వైసీపీ గెలిచేసరికి తనకు ఇబ్బందులు వస్తాయని తెలిసి బీజేపీలోకి దూకేశారు. ఇప్పుడు బీజేపీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధపడుతున్నారు. కానీ ఏకకాలంలో ఇన్ని పార్టీలు తిరిగేసరికి హైకమాండ్ లో ఒక రకమైన అనుమానం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను చాలా వరకు మార్చుతోంది హైకమాండ్. తెలంగాణ విషయానికి వచ్చేసరికి నేతల మధ్య గట్టి ఫైట్ ఉంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అలా కాదు. అయితే పురంధేశ్వరి తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయగలిగారు. గత 5 ఏళ్లుగా కనీస ప్రాతినిధ్యం లేదు బీజేపీకి. అటువంటిది 8 అసెంబ్లీ సీట్లతో పాటు 3 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది ఆ పార్టీ. ఇది పురంధేశ్వరికి కలిసి వచ్చే అంశం. అందుకే ఆమెను ఇప్పట్లో మార్చరన్న ప్రచారం నడుస్తోంది. అయితే గెలుపొందించారు సరే, కానీ బీజేపీకి సొంతంగా గెలిపించేందుకు ఆమె ప్రయత్నించడం లేదట. అందుకే తప్పకుండా మార్చుతారన్న టాక్ మాత్రం నడుస్తోంది.